ఓం శ్రీ కాళభైరవాయ నమః. ఓం శ్రీ కాళికామాతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాళభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన ఈరోజు మరొక శత్రు నాశనం గురించి మీకు వివరిస్తాను. పూర్వంలో ఎలా చేసేవారో మీకు నేను చెప్తాను. ముందుగా ఒక పెద్ద గొయ్య ఒకటి ఊరు చివర తీసుకుని ఉంచుకునేవారు. తర్వాత శ్మశానానికి శవాన్ని తీసుకెళ్లే పాడి ఒకటి, శవం మీద కప్పిన గుడ్డ ఒకటి, శవానికి కట్టిన కోడి ఒకటి, ఈ మూడు ముందుగా భద్రపరుచుకునేవారు. తర్వాత ఆదివారం అమావాస్య ఎప్పుడొస్తుందో చూసుకునేవారు. తర్వాత పంది మాంసం, పంది రక్తం తెచ్చుకుని ఒక 4 కొబ్బరికాయలు తెచ్చుకుని భద్రపరిచేవారు. ఒక నిమ్మకాయ ఒకటి తీసుకుని శత్రువు ఇంటి పేరుతో ఎర్ర కలరు మార్కర్తో రాసి 7 గుండు సూదులు ఆ యొక్క నిమ్మకాయకి చుట్టూరు గుచ్చి ఈ 4 కొబ్బరికాయలు శుభ్రంగా తడిపి ఒకటి బొగ్గు రాసి నల్లగా నల్ల కొబ్బరికాయ, తెల్లగా తెల్ల కొబ్బరికాయ, తెలుపు అంటే విభూతితో ఒక కొబ్బరికాయ, పసుపుతో ఒక కొబ్బరికాయ, కుంకుమతో మరొక కొబ్బరికాయ, ఇలాగా 4 కొబ్బరికాయలు, ఒక నిమ్మకాయ సూదులు గుచ్చిన నిమ్మకాయ, ఈ 4 పంది మాంసం రక్తం ఇవన్నీ కూడా భద్రపరుచుకునేవారు. భద్రపరుచుకుని ఆదివారం అమావాస్య వచ్చిన రోజు ఇవన్నీ తీసుకుని ఊరు చివర ఉన్న శ్మశానం దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా ఒక దిక్కున పెట్టుకుని ఒక అన్నం తెచ్చుకుని ఈ అన్నంలో ఈ యొక్క పంది మాంసం యొక్క రక్తం, పంది మాంసం కలిపి ఇవన్నీ భద్రపరుచుకునేవారు. తర్వాత ఈ తాంత్రికుడు మొత్తం బట్టలన్నీ ఇప్పి నగ్నంగా కూర్చుని ఈ పాడి దగ్గర తెచ్చిన యొక్క ఈ వస్తువులన్నీ ఆ గోతులో వేసి మంట పెట్టేవాడు. మంట పెట్టి ఈ తెల్లగుడ్డ కూడా అందులో వేసేవాడు. వేసి తర్వాత ఆ శత్రువు పేరు చెప్పి కోడ్ను కూడా అందులో వేసేవాడు. వేసిన తర్వాత మంత్ర జపం చేస్తూ ఈ అన్నం రక్తం కలిపిన అన్నంతో ఈ గుండంలో వేసేవాడు. తర్వాత నిమ్మకాయ తీసుకుని మళ్ళీ శత్రువు ఇంటి పేరుతో సహా చెప్పి మళ్ళీ నిమ్మకాయ వేసేవాడు. ఒక్కొక్క కొబ్బరికాయకి 108 సార్లు మంత్రించి మళ్ళీ ఒక్కొక్క కొబ్బరికాయ అలాగా 4 కొబ్బరికాయలు వేసేవాడు. వేసిన తర్వాత ఇక్కడ తెచ్చుకున్న వస్తువులన్నీ అందులో వేసి మళ్ళీ అదే శ్మశానంలో ఉన్న వేప చెట్టు యొక్క మొక్క కొమ్మలు తీసుకుని మళ్ళీ తెచ్చి అందులో వేసి ఈ మంటని బాగా పెరిగేలా చేసేవాడు. ఇవన్నీ భస్మం అవ్విన తర్వాత ఈ యొక్క బూడిదని తీసుకుని మళ్ళీ మంత్రించి తెల్లవారుజామున అమావాస్య ఆదివారం తెల్లవారుజామున శత్రువు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి ముందు గాని శత్రువు ఇంటి పైన గాని జల్లేవాడు. ఇలా చల్లడం వలన శత్రు కుటుంబం మొత్తం సర్వనాశనం అయ్యి 21 రోజుల్లో ఈ తాంత్రిక పద్ధతిలో మరణించేవారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మీరెవరూ కూడా ట్రై చేయొద్దు. వీటి వల్ల మంచి కన్నా చెడే చాలా ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. మీరు ఒకసారి చేయడం వల్ల ఏం అవ్వదని మీరు అనుకుంటారు, అది తిప్పి కొడుతుంది, అంటే రివర్స్ లో మిమ్మల్ని అటాక్ చేస్తుంది. ఇవి చాలా శక్తులతో కూడుకున్న విద్యలు. ఇవన్నీ నేను మీకు తెలియపరుస్తున్నాను తప్ప ఎవరూ మీరు ట్రై చేయొద్దు. అలాగే నా ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు. అతి త్వరలోనే మీరు అన్నట్టు మీ అందరికీ కూడా ఫోన్ నెంబరు నేను ఇస్తాను. తర్వాత మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా డౌట్లు ఉంటే గనక కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను మీ తాంత్రిక కాళభైరవ. నమస్తే.